ఏమైంది మా చెప్పండి మేడం. ఇంట్లో ఒక పని బాగాలేకుంటే ఆ పని నేను చేస్తానే ఉన్నాను. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఏదైనా గలీజ్ గా కనిపించినా కూడా నీట్ గా పెట్టాలని అట్లా ఆలోచన వస్తుంది. పేరెంట్స్ ఏమో అడుస్తున్నారు, అట్లా చేయొద్దమ్మా, ఎందుకు అట్లా చేస్తున్నావు అని. ఎప్పటి నుంచి ఉంది మా ఇలా? 1 సంవత్సరం నుంచి ఉంది మేడం. ఇట్లా ఇదేమనుకోకండి, ఇట్లా ఉంటే నాకు నచ్చట్లేదు మేడం. ఇట్లా నీట్ గా ఉంచుకోవాలి అని, ఇట్లా నీట్ ఉంచాలని అనిపిస్తుంది మేడం. దీనికి సొల్యూషన్ చెప్పండి మేడం. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది ఒక బ్రెయిన్ డిజార్డర్. ఇది బ్రెయిన్లో ఉండే కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ విధంగా ఓసిడి అనేది వస్తుంది. ఇదైతే కావాలని అయితే చేసేదైతే కానే కాదు, బ్రెయిన్లో ప్రాబ్లం ఉండడం వల్లనే ఈ విధంగా పదే పదే చేయాలనిపిస్తుంది. సో ఓసిడి కేవలం క్లీనింగ్ మాత్రమే కాదు, చెక్ చేసుకోవడము, ఇట్లా ఉంటే నాకు నచ్చట్లేదు మేడం, ఇట్లా నీట్ గా అరేంజింగ్ ఓసిడి, ఇంకా తర్వాత వచ్చేసి నంబర్స్ చెక్ చేసుకోవడము. ఇంకోటి ఏంటంటే భయం ఉంటుంది, నేను ఏదైనా తప్పు చేశానా అనేది. ఫియర్ ఆఫ్ హార్మింగ్ టువర్డ్స్ అదర్స్, ఫియర్ ఆఫ్ హార్మింగ్ టువర్డ్స్ సెల్ఫ్ అనేది కూడా ఓసిడిలో ఒక కాంపోనెంట్. అంతెందుకు, మీరు నమ్ముతారో లేదో, దేవుడి మీద కూడా చెడు ఆలోచనలు వస్తాయి కొంతమందికి. వాటిని బ్లాస్ఫీమస్ థాట్స్ అని అంటాం. వాటికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటారు, అరే దేవుడిని నేను ఇంతగా కొలుస్తాను కదా, ఎందుకు నాకు దేవుడి మీదనే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని చాలా బాధపడుతూ ఉంటారు. సో అది కావాలని అయితే చేసేది కాదు, ఎవరు దేవుడి గురించి అలా అనుకోరు. సో అవి బ్రెయిన్లో కొన్ని హార్మోనల్ తేడాల వల్ల ఈ విధంగా వస్తాయి. దానికి తగు విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే అదంతా నయం అయిపోతుంది. సో ఎవరైనా ఈ విధంగా సఫర్ అవుతుంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవండి, థెరపీస్ తీసుకోండి, మందులు వాడండి. రెండు కలిపి చేసుకుంటే ఇంకా బెటర్గా రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్.